అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. రీసెంట్ గా ఆర్కే రోజా ప్రెస్ మీట్ లో నా గురించి మాట్లాడింది. ఏం మాట్లాడింది అనే దాన్ని మీకు చూపిస్తాను. దాని గురించి నేను మాట్లాడతాను. కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఇక్కడ ఆర్కే రోజా మాట్లాడుతుంది. కిరా కార్పి నా గురించి అంత వల్గర్ గా మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టట్లేదు? రెండోది, ప్రశాంతి రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నారు కిరా కార్పి అని అంటుంది. నేను ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. నిజం చెప్పు ఆర్కే రోజా. ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి వీడియో నాది సోషల్ మీడియాలో ఉంటుంది. నేను నీ గురించి వల్గర్గా మాట్లాడానా? తిరుమల కొండకి సంబంధించినటువంటి టికెట్లని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించామని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? తిరుమల కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టి మరి రాజకీయాల గురించి, అన్న గురించి మాట్లాడావు అని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? 2013లో నీ సొంత అన్న మీద కేసు పెట్టావు. ఎందుకు పెట్టావు అని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? చెన్నైలో ఫామ్ హౌస్ కొన్నావు. కొడుక్కి కోట్ల రూపాయలు కారు కొనిచ్చావు. ఈ డబ్బులు ఎలా వచ్చాయని నేను నిన్ను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? జగనన్న, జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు, జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. 2024 జగనన్న వన్స్ మోర్, వైఎస్ఆర్సీపీ నో మోర్. ఇవి సినిమాలో డైలాగులు కాదు. అడ్డదిడ్డంగా అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాల్సినటువంటి చట్ట సభలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు చేసిన భజన ఇది చాలా తప్పు అని నేను ప్రశ్నిస్తే అది వల్గర్గా మాట్లాడటమా? క్రీడా శాఖ మంత్రి ముసుగులో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డితో కలిపి 100 కోట్ల రూపాయలు లూటీ చేశామని నేను ప్రశ్నించాను. అది వల్గర్గా మాట్లాడటమా? టూరిజం పేరుతో కల్చర్ మినిస్టర్ ముసుగులో సొంత ఫంక్షన్లు చేసుకొని నీ వినోదం కోసం, నీ స్వార్థం కోసం డీజే సాంగులు పెట్టుకొని డ్యాన్సులు వేసావు. ఇది నేను ప్రశ్నిస్తే నేను వల్గర్గా మాట్లాడటమా? టూరిజం పేరుతో ఋషికొండని బోడిగుండు కొడుతుంటే అన్న అక్రమంగా సంతకాలు పెట్టి ఎవ్వరికీ కనబడకుండా ప్రెస్ మీట్లు పెట్టావు. ఇది తప్పు అని నేను ప్రశ్నిస్తే అది వల్గర్గా మాట్లాడటమా? సభ్య సమాజం తలదించుకునేటట్టు మంచి భాష మాట్లాడకుండా బూతులు మాట్లాడుతూ ఉండవు. ఇది తప్పు అని నేను ప్రశ్నిస్తే వల్గర్గా మాట్లాడటమా? పారిశుధ్య కార్మికులు నీతో ఫోటో దిగడానికి వస్తే పక్కకు నెట్టేశావు. ఒక పోలీస్ అధికారిని లకారంతో సంబోధించావు. ఎస్సీ ఎస్టీలని తక్కువ చేసి మాట్లాడావు. నీ సెక్యూరిటీ చేత చెప్పులు మోయించావు. నీకు మంచి చెప్పే వాళ్ళ నోరు మూయించావు. ఇది తప్పు అని నేను ప్రశ్నిస్తే వల్గర్గా మాట్లాడటమా? ఇవి వల్గర్ అని ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా నా వైపు వేలెత్తి చూపించగలరా? నేను నిజంగా వల్గర్గా మాట్లాడినాను అని నీకు అనిపిస్తే నేను 4 గోళ్ల మధ్యన మాట్లాడలేదు, నీ చెవులో వచ్చి మాట్లాడలేదు. నేను ప్రెస్ మీటుల్లో, డిబేటుల్లో, రకరకాల మాధ్యమాల్లో మాట్లాడాను. వాటిని తీసుకొని రా, ఒక మానిటర్ మీద ప్లే చేయి. కిరా కార్పి నా గురించి ఇలా మాట్లాడినాడు, ఇది సభ్య సమాజంలో నన్ను బూతులు తిట్టాడు, నన్ను వ్యక్తిగత హననం చేశాడు అని నువ్వు చూపించు. నిజంగా నాది తప్పు అయితే ప్రజలు నన్ను మన్నించరు కదా, ప్రజలు నన్ను హర్షించరు కదా. చెయ్యి. ఇదే ప్రెస్ మీట్లో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడు. అందులో తప్పే ఉంది అంటే కిరా కార్పి ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలకి తెలుసు, నీకు కూడా తెలుసు. ఇక్కడ ఇంకోటి మాట్లాడావు నువ్వు, ప్రశాంతి రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నారు అని. ఇంతకు ముందేమో నువ్వేదో పెంచి పోషించినట్టు నా మీద కిరా కార్పికి విశ్వాసం లేదన్నావు. ఒక క్లారిటీ లేదు నీకు, ఒక స్టెబిలిటీ లేదు నీకు, ఒక మెచ్యూరిటీ లేదు నీకు. ఒక గొప్ప విప్లవకారుడు చెగువేరా చే అంటారు ఆయన్ని. అర్జెంటీనా దేశంలో పుడితే ఆయన గొప్ప గొప్ప విప్లవాలు చేసి చనిపోయి దశాబ్దాలు గడిచినా కూడా ఈ రోజుడికి భారతదేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల తాలూకు కార్ల మీద, బైకుల మీద ఆయన ఫోటో కనబడుతూ ఉంటుంది. అంటే చెగువేరా గారు ఈ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళందరినీ పెంచి పోషించినట్ట. ఎందుకంటే ఆయన చాలా మందికి ఆదర్శవంతుడు. నిస్వార్థంగా ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, బానిసత్వ సంఖ్యలను తెంచడం కోసం ఆయన జీవితాన్ని మొత్తాన్ని విప్లవకారుడుగా ఆయన జీవితం మొత్తం దారబోశాడు, దారాదత్తం చేశాడు. కాబట్టి మంచి ఏ దేశంలో చేసినా అది ఎల్లలు దాటి, ఖండాలు దాటి, సముద్రాలు దాటి అన్ని చోట్లకి వచ్చి ఉంటుంది. ఇలా ఫోటోల రూపంలో కనబడుతుంటుంది. సేమ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా, విపిఆర్ విద్య ద్వారా కార్పొరేట్ స్థాయి
విద్యను ఉచితంగా అందిస్తున్నారు. విపిఆర్ వైద్యం ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. విపిఆర్ అమృత ధార ద్వారా 100 వాటర్ ప్లాంట్లు పెట్టి ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్ అందిస్తున్నారు. దైవ కార్యాలకు సంబంధించినటువంటి కుల మతాలకు, మూలాలకు, వర్గాలకు, నాయకులకి, మతాలకి సంబంధం లేకుండా వాళ్ళు సాయం చేస్తూ వాళ్లే వచ్చి అక్కడ ప్రజల కోసం దేవుని ఆశీస్సులు కోరుకుంటున్నారు. అదేవిధంగా విపిఆర్ నేత్ర ద్వారా భవిష్యత్తులో వాళ్ళు కంటి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఉచితంగా చేయబోతున్నారు. 1000కు పైగా దివ్యాంగులకి ట్రైసైకిల్స్ అందించారు. ఇవి గొప్ప కార్యక్రమాలు. వీటిని అందరూ హర్షిస్తున్నారు. వాళ్ళు మంచి పని చేస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళ కుటుంబంతో సంబంధం లేదు, వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేదు. నాలాంటి వ్యక్తులు వాళ్ళకి ఫ్యాన్స్ కాదు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2,45,902 ఓట్ల భారీ మెజారిటీతో గెలిస్తే 54,583 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన సతీమణి గెలవడం జరిగింది. ఈ ఓట్లన్నీ ఎందుకు వేశారు? కేవలం వాళ్ళు చేసినటువంటి నిస్వార్థమైనటువంటి సేవకు సంబంధించే ఆ ఓట్లు వేయడం కూడా జరిగింది. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. 45,004 ఓట్లతో డిజాస్టర్ అయిన నువ్వు ఇన్ని వేల ఓట్ల, లక్ష ఓట్లతో గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. ప్రశాంతి రెడ్డి గారితో నీకు పోలిక. ఆవిడ అనుకువ, ఆవిడ నడవడిక, మాట్లాడే పద్ధతి, ప్రజలకు చేసే సేవ, ఆవిడ పరిణితి, పరిమితి, ఆవిడతో నీకు పోలిక. ఆవిడలో ఉండే లక్షణం, ఆవిడకుండే లక్ష్యం ఒక్కటైనా నీకు జీవితంలో వచ్చుంటుందా? ఈరోజు ఎందుకు కోవూరులో 200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకొని కోవూరుని సువర్ణ అక్షరాలతో గొప్ప స్థాయికి తీసుకెళ్తా ఉండాలి. 24 గంటలు జనాల్లో ఉంటా ఉంది. ఏ రోజైనా ప్రశాంతి రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ నీ భాష మాట్లాడారా? నీ బూతులు మాట్లాడినారా? నీలాగా జనాల మీద పడిపోయారా? లేదు కదా. 2024 ఎలక్షన్స్ ముందు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆవిడ కుటుంబం గురించి, ఆవిడ రాజకీయ భవిష్యత్తు గురించి వలగరగా మాట్లాడితే ఆవిడ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలా. ఆవిడ ఒక గొప్ప మహిళ. చెప్పాలంటే ఒక సభ పెట్టి నేను ప్రజల్లోకి వస్తున్నాను, నా గురించి ఇలా మాట్లాడారు అని వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చింది. నేను మా అత్త, మామ, నా బంధువులు, నా కుటుంబం, నా బిడ్డలు అందరి దగ్గర ఆమోదం తీసుకొని ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకుంటున్నాను చెప్పినటువంటి గొప్ప మహిళ. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన భాష ఆవిడ మాట్లాడలేదు. నువ్వు మాట్లాడిన భాష అయితే అసలు మాట్లాడదు. ఆవిడికి నీకు కలుపు మొక్కకి కలుపు మొక్కకున్నంత తేడా ఉంది. కలుపు మొక్క ఎలా వినియోగిస్తారు, దానికి ఎంత డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అదే ప్రశాంతి రెడ్డి గారు. నువ్వు కలుపు మొక్క ఉరి పొలాల్లోనో పంట పొలాల్లోనో మధ్యలో తగిలితే నిలవనా తీసి బయటపడేస్తారు. అందుకే కాక మొన్న 45,004 ఓట్ల తేడాతో నేను బయటపడేశారు. కిరాక్ కార్పి వాళ్ళకి డైహార్డ్ ఫ్యాన్. వాళ్ళు చేసే మంచికి లక్షల మంది అభిమానుల్లో నేను ఒకడిని. నేను ఎలక్షన్స్ ముందు మాట్లాడాను, మధ్యలో మాట్లాడాను, మన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు మాట్లాడాను, నేను భవిష్యత్తులో కూడా మాట్లాడతాను. అది ధర్మం. నా కుటుంబం కానక్కర్లేదు, నా రాష్ట్రం కానక్కర్లేదు, నా దేశం కాకపోయినా పర్లే. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడ ఉన్నా సరే మాట్లాడాల్సినటువంటి ధర్మం నా మీద ఉంది కాబట్టి నేను మాట్లాడాను. నన్ను పెంచి పోషించక్కర్లేదు, నాది చిన్న వయసు కాదు, నేను నిక్కర్లు వేసుకొని తిరగట్లేదు, ఒకరు చెప్పితే ఇరుచుకుపడే తత్వం కాదు నాది. విలువలు, విశ్వసనీయత, విజన్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆలోచనల్ని ఆచరిస్తూ నెల్లూరుని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెట్టాలని వేమిరెడ్డి గారు కష్టపడుతున్నారు. కోవూరికి ఏ కష్టం రాకుండా అందరూ కన్నీళ్లు తుడుస్తూ ప్రశాంతి రెడ్డి గారు కోవూరికి కాపలాగా ఉన్నారు. ఇది చూస్తే ఆర్కే రోజాకి కడుపు మండిపోతా ఉండాది. వాళ్ళేమో సొంత నిధులతో కష్టపడి ప్రజలకు అండదండలుగా ఉంటే నువ్వు ప్రజల సొమ్మునే మింగేసిన దానివి. ప్రజల సొమ్ముని ప్రజలకే పంచకుండా నీ ఆస్తులు పెంచుకున్న దానివి. వాళ్ళకి నీకు పోలిక. వాళ్ళకి ఎందుకంత భారీ మెజారిటీ ఇచ్చారు? నిన్నెందుకు డిజాస్టర్గా ఇంట్లో కూర్చోబెట్టారు? ఏ గూటి పక్షులు ఆ గూటికే జారుతాయి. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నది వాస్తవమే, కానీ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళనేమో అంతగా విమర్శించలేదు, నీలాగా బూతులు తిట్టలేదు. కాముగా వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. నీ భాష వాళ్ళకు వస్తుందా? నీ ఘోష వాళ్ళకు వస్తుందా? నీ పరుష పదజాలం వాళ్ళకు వస్తుందా? కాబట్టి వాళ్ళతో నువ్వు పోల్చుకోబాకు. గతంలో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ గూటి పక్షులు ఆ గూటికే జారుతాయి. కాబట్టి పొరపాటును వెళ్ళారు. మీరు చేసినటువంటి దొంగ పనులు, మీరు చేసే బూతులు, మీరు చేసే వికృతి చేష్టాలు తట్టుకోలేకే వాళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. దేవుడు రాస్తాడు కదా, మంచోళ్ళ దగ్గరికి వెళ్ళాలని. కరెక్ట్ పర్సన్స్ దగ్గరకు వచ్చారు, కరెక్ట్గా గెలిచారు, కరెక్ట్గా న్యాయం చేస్తున్నారు. నాలాంటి లక్షల మంది అభిమానులు కూడా వాళ్ళు సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడే అర్హత కూడా నీకు లేదని కోరుకుంటున్నా. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తుల గురించి
ఒక ధర్మ పోరాటం కిరాక్ కార్పి చేస్తాడు. ఒకవేళ పెంచి పోషించాడు నీకు అనిపిస్తే ఆధారాలతో సహా నువ్వు డైరెక్ట్గా డిబేట్కి వచ్చాయి, నువ్వు మిగతా ఛానల్స్కి రావు, సాక్షికేరా కిరాక్ కార్పి ఏం వలగరగా మాట్లాడు అన్నది సాక్ష్యాలు తీసుకోండిరా, వాళ్ళు పెంచి పోషించారంటున్నావు కదా, ఆధారాలు ఏమన్నా ఉంటే తీసుకొని డిబేట్కి రా, ఐఎమ్ రెడీ. ఏదైనా తప్పున్నా ఒప్పున్నా ప్రజలే బుద్ధి చెప్తారు నీకైనా నాకైనా. కాబట్టి కిరాక్ కార్పి నీ గురించి ప్రతిరోజు మాట్లాడతాడు, నీలో ఉన్న లోపాలని ఈ లోకానికి తెలియజేస్తున్నాడు. అదే నీకు బాధ, అదే నీకు భయం. ఆ తర్వాత కూడా తమరేదో మాట్లాడారు, ఒకసారి అది కూడా చూద్దాం. ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎగిరెగిరి పడితే అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగరేసి తంతాడు అంటుంది. కాబట్టి నేనేం చెప్పాలంటే దీనికి 2019 నుంచి 2024 మధ్యన ఎగిరెగిరి పడితేనే కదా జనాలు ఎగరేసి తన్నారు. అలా ఎగరేసి తంతేనే 151లో 5 పోయింది, ప్రతిపక్ష హోదా పోయింది, అసెంబ్లీకి వచ్చే ధైర్యం పోయింది, యలహంక ప్యాలెస్ లో దాక్కునే స్థాయికి వచ్చింది. ఎగరేసి తనడం గురించి, ఎగిరెగిరి పడ్డం గురించి నువ్వు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. జనాలు షాక్ అవుతున్నారు. ఎవరు ఎగిరిగిరి పడ్డారు? మైన్స్, వైన్స్, గ్రావిలు, ఇసుక, అక్రమాలు, అన్యాయాలు, దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దందాలు, సెటిల్మెంట్లు, స్కాములు, స్కీములు చేసి ఎగిరిగిరి పడింది ఎవరు? అందుకే జనాలు 151లో 5 తీసేసి ఎగిసి తన్నారు. ఎగరేసి తంతేనే కదా మనం చెన్నైలో దాక్కున్నాం, ఎగరేసి తంతేనే కదా అన్న యలహంక ప్యాలెస్లో దాక్కుంటున్నాడు. కాబట్టి ఎవరిని ఎగరేసి తన్నారు, ఎవరు ఎగిరిగిరి పడ్డారనేది ప్రజలకి ప్రత్యేకంగా చెప్పబడలేదు. ఆర్కే రోజా, నువ్వు నా గురించి ఏం మాట్లాడినా పర్వాలా, కానీ ఆధారాలతో కూడినటువంటి, నిరూపణలతో కూడినటువంటి సాక్షి ఆధారాలు కాదు, సాక్ష్యాధారాలు తీసుకొని వచ్చి నిలబడు. చంద్రబాబు నాయుడు గారిది సుపరిపాలన, జగన్మోహన్ రెడ్డిది సుపారీ పాలన. సుపారీ పాలన అంటే 10కి 10కి పేకలు కోసే వాళ్ళని గంజాయి మత్తులో దింపి రోడ్ల మీదకి తీసుకొని వచ్చి అన్న పరామర్శ పేరుతో జనాల్లోకి వెళ్ళి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతూ చంపేస్తూ ముందుకెళ్తున్నాడు చూసావా, అది సుపారీ పాలన. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని అహర్నిశలో కష్టపడుతున్నాడు చూసావా చంద్రబాబు నాయుడు గారు, అది సుపరిపాలన. సుపారీపాలన, సుపరిపాలన. చంద్రబాబు నాయుడు గారిది సుపరిపాలన, జగన్మోహన్ రెడ్డిది సుపారీపాలన. ఈ సుపరిపాలన, సుపారీపాలన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, తేడా అనేది జనాలకి బాగా తెలుసు. సుపారీపాలనకు ఓట్లు వెయ్యరు, సుపారీపాలనకి అధికారం ఇవ్వరు, సుపారీపాలనకి మద్దతు ఇవ్వరు. కాబట్టి రానున్న రోజుల్లో గెలిచేది సుపరిపాలన తప్ప సుపారీపాలన కాదు. ఆర్కే రోజా, గుర్తుపెట్టుకో, గుండెల్లో పెట్టుకో. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అంటున్నావు. యాడు ముఖ్యమంత్రి అన్న, ఏ పక్క నుంచి అసెంబ్లీకి రాలేనటువంటి వ్యక్తి, పులివెందుల శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడంటే అన్న ఏ పక్క నుంచి ముఖ్యమంత్రి అవుతాడు? మొన్న గూగుల్లో కలలు కనడం ఎలా అని కొడితే ఆర్కే రోజా ఫోటో వచ్చింది. అంటే ఈ కలలు కనడమే కదా ముఖ్యమంత్రి అవడం ఎలా? తుండేసుకొని, దుప్పటేసుకొని, సాపేసుకొని, పడుకొని గురక పెడితే తెల్లవారుజామున కళ వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఒక క్లిప్ వస్తుంది. అలా ఆనందపడిపోండి. చాలా ఆశ్చర్యకరం ఇది. గూగుల్లోనేమో 420 సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, కళలో కనడం ఎలా అని కొడితేనేమో ఆర్కే రోజా ఫోటో వస్తుంది. కాబట్టి అన్న ముఖ్యమంత్రి అవ్వడు. రానున్న రోజుల్లో అన్న అసెంబ్లీకి కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ కిరాక్ కార్పీని.